లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వికారాబాద్ కలెక్టర్పై దాడి యత్నం కేసులో ఈ అరెస్ట్ జరిగింది. దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు కాల్ మాట్లాడినట్లుగా పోలీసులు ఆ కాల్ డేటా సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ తీసుకెళ్తున్నారు. బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. దీనికి సంబంధించి విజయ్, మాజీ ఎమ్మెల్యేని ప్రధానంగా ఎందుకు అరెస్ట్ చేశారు, దానికి ఎమ్మెల్యే ఏమంటున్నారు? మనం చూస్తున్నాం ఇప్పుడు లగచర్లలో కలెక్టర్ అదేవిధంగా అధికారులపై దాడి కేసులో ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలిం నగర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ తీసుకెళ్తున్నారు. ప్రధానంగా ఆ రోజు దాడిలో కుట్ర ఉంది, అందులో నరేందర్ రెడ్డి భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దాడి కేసులో ఎవరైతే ప్రధాన సూత్రధారిగా ఉన్నారో భోగమని సురేష్, ఆ సురేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. సో సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్టుగా కాల్ డేటా సేకరించినట్టు తెలుస్తుంది. మా బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు ఫోన్ లైన్లో. విజయ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపు క్రితం పోలీసులు అరెస్ట్ చేశాడు. ఈ కేసులో ఆయన సంబంధించిన పాత్ర ఉంది. ఆయన ఆదేశాల మేరకే బొగమూడి సురేష్ కలెక్టర్ ని ఊళ్ళోకి తీసుకెళ్లి దాడి చేయించారన్నది సాక్ష్యాలతో సహా ఎస్టాబ్లిష్ అయిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో ఆయన నివాసం దగ్గర అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఆయనకు రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది. పరిగిలో ఆయన చాలా సార్లు ఈ సురేష్ తో భేటీ అయినట్టు, ఈ దాడికి ముందు చాలా సార్లు ఆయనతో మాట్లాడినట్లు ఇప్పటికే సురేష్ కాల్ డేటా ద్వారా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు వికారాబాద్ కలెక్టర్ పైన దాడి కేసులో ప్రైమ్ అక్యూజర్ గా పట్నం నరేందర్ రెడ్డి చూపెడుతున్నారు. ఆయన ఆదేశాల మేరకు సురేష్ ఇతని పైన కలెక్టర్తో పాటుగా ఇతర అధికారులపైన దాడి చేసినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. దాదాపు ఘటనకు ముందే 7 సార్లు ఆయన వాట్సాప్ కాల్ మాట్లాడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దాదాపు 24 గంటల ముందుగానే 42 సార్లు ఆయనతో ఫోన్ మాట్లాడినట్టుగా ఇప్పటికే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నేపథ్యంలో ఈ కుట్రకు, ఈ దాడికి అసలు సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అనేది పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఉదయం పూట అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి పీటీసీకి తరలిస్తున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తరలించి పరిగి పోలీసులు ఆయన రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి పైన పరిగి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. రైట్ విజయ్.